ఈరోజు మనం లోటస్ ఎలా వేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాము. ఈ వీడియోలో నేను రెడ్ కలర్, గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ 3 కలర్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ మార్కర్తో లోటస్ని డ్రా చేసిన తర్వాత దానిపైన పెయింటింగ్తో ఇలా వేయాలి. 0 నెంబర్ బ్రష్తో వేస్తున్నాను. లోటస్ లోపల వైట్ కలర్ వేస్తున్నాను. 1 నెంబర్ ఫ్లాట్ బ్రష్తో వేస్తున్నాను. మనం రెడ్ కలర్ అవుట్లైన్ వేసాం కదా, అది ఆరక ముందే మనం లోపల వైట్ కలర్ వేయాలి. రెడ్ కలర్ అనేది బ్లెండ్ అవుతుంది వైట్ కలర్లోకి. చూడండి, సేమ్ ఇలా అలా రెడ్ కలర్ లైన్ని టచ్ చేస్తూ వైట్ కలర్ వేస్తూ ఉండాలి. ఆ రెడ్ కలర్ అనేది వైట్ కలర్లో మిక్స్ అవుతుంది. ఇలా బ్లెండ్ అయ్యి చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్లవర్ అనేది. ఆరినాక వేస్తే ఏంటంటే బ్లెండ్ కాదు, ఇలా మొత్తం వైట్ కలర్ కనిపిస్తుంది. సేమ్ ఇలాగే ఫ్లవర్ మొత్తం వేయాలి. లోటస్ లోపల వైట్ కలర్ వేసేది అయిపోయిన తర్వాత అవుట్లైన్ రెడ్ కలర్ వేయాలి. ఇలా వేస్తే ఏమిటంటే నీటుగా కనిపిస్తుంది. ఫ్లవర్ అనేది ఎలా ఉంది, ఫ్లవర్ షేప్ అనేది నీటుగా కనిపిస్తుంది. సేమ్ ఇలా ఇలాగే అవుట్లైన్ మొత్తం వేయాలి. బ్రష్కి పెయింట్ తీసుకోకుండానే మనం బ్రష్కు ఉన్న పెయింట్తోనే ఇలా బ్లెండ్ చేయాలి. ఫ్లవర్ అనేది నీటుగా కనిపిస్తుంది. వైట్ కలర్ తీసుకొని వైట్ కలర్లో పింక్ కలర్ మిక్స్ చేసి తర్వాత ఇలా వేయాలి. సేమ్ మనం లోటస్ మార్కర్తో గీసాము కదా, దానిపైన ఇలా వేయాలి. మనం గీసిన దానిపైన సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు రెడ్ కలర్తో అవుట్లైన్ వేయాలి. ఫస్ట్ మనం అవుట్లైన్ వేసి తర్వాత లోపల వైట్ కలర్ వేసాం కదా, ఇది కొంచెం డిఫరెంట్గా ఇలా వేయచ్చు, అలా వేయచ్చు. అవుట్లైన్ వేసిన తర్వాత లైట్గా బ్లెండ్ చేయాలి అదే బ్రష్తో, సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా. అలా బ్లెండ్ చేయడం ద్వారా ఫ్లవర్ అనేది నీటుగా కనిపిస్తుంది. వైట్ కలర్ తీసుకొని అందులో లైట్గా రెడ్ కలర్ మిక్స్ చేయాలి. ఇప్పుడు తీసుకునేది వైట్ కలర్ ఎక్కువ ఉండాలి, రెడ్ కలర్ తక్కువ ఉండాలి. మనం మార్కర్తో గీసాం కదా లోటస్, దానిపైన సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా వేయాలి. సేమ్ ఫ్లవర్ మొత్తం ఇలాగే వేయాలి. ఇప్పుడు అవుట్లైన్ వేయాలి. మనం థర్డ్ ఫ్లవర్కి ఎలా వేసామో అవుట్లైన్ అలాగే వేయాలి. థర్డ్ ఫ్లవర్కి ఏంటంటే మనం రెడ్ కలర్ ఎక్కువ తీసుకొని వైట్ కలర్ తక్కువ తీసుకున్నాము కదా, ఈ ఫ్లవర్కి అనేది వైట్ కలర్ ఎక్కువ తీసుకొని రెడ్ కలర్ తక్కువ తీసుకోవాలి. సేమ్ ఇలా బ్లెండ్ చేయాలి బ్రష్తో, కలర్ తీసుకోకుండా. ఇప్పుడు వేసే ఫ్లవర్కి ఫస్ట్ మనం మొత్తం రెడ్ కలర్తో వేస్తున్నాము. మార్కర్తో గీసాము కదా, దాని లోపల మొత్తం లోటస్కి రెడ్ కలర్తో వేస్తున్నాము. చూడండి, సేమ్ ఇలాగే రెడ్ కలర్తో మొత్తం వేయాలి. రెడ్ కలర్తో లోటస్ మొత్తం వేసిన తర్వాత వైట్ కలర్ వేస్తున్నాను. ఫ్లాట్ బ్రష్తో వేస్తున్నాను.
1 నెంబర్ ఫ్లాట్ బ్రష్ ఇది. సేమ్ రెడ్ కలర్ లోటస్ అనేది మనకు అవుట్లైన్ కనిపించే విధంగా ఇలా వేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్లాట్ బ్రష్తో వేస్తున్నాను ఇక్కడ నేను. ఫ్లవర్ ఎలా వేస్తున్నాను అంటే మార్కర్తో మనం లోటస్ గీసాము కదా, దానిపైన అవుట్లైన్ వైట్ కలర్ వేసాను. వేసిన తర్వాత లోపల అనేది మొత్తం రెడ్ కలర్ వేస్తున్నాను. రెడ్ కలర్ వేసిన తర్వాత కొద్దిసేపు ఆగాలి, ఆరనివ్వాలి. ఎందుకంటే రెడ్ కలర్ అనేది వైట్ కలర్లోకి బ్లెండ్ అయిపోతుంది కదా. ఇప్పుడు వేసే ఫ్లవర్కి మనం అవుట్లైన్ అనేది వైట్ కలర్ ఉంది కదా, అందుకని వైట్ కలర్ అనేది మనకి హైలైట్ కావాలి అని అంటే రెడ్ కలర్ మొత్తం ఆరే వరకు ఆగాలి. రెడ్ కలర్ మొత్తం ఆరిన తర్వాత అవుట్లైన్ అనేది మళ్ళీ వేయాలి వైట్ కలర్తో. అప్పుడు నీట్గా కనిపిస్తుంది ఫ్లవర్ అనేది. ఇలా మనం లోటస్ లోపల మొత్తం రెడ్ కలర్ వేసిన తర్వాత కొద్దిసేపు ఆరనివ్వాలి. ఇప్పుడు మనం 7th ఫ్లవర్ వేస్తున్నాము. ఈ ఫ్లవర్కి మార్కర్తో మనం లోటస్ గీసాము కదా, దానిపైన ఇలా హాఫ్ వరకు వైట్ కలర్ వేయాలి. సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇక నేను 0 నెంబర్ బ్రష్తోనే వేస్తున్నాను. ఇట్లా ఫ్లవర్ హాఫ్ వరకు వైట్ కలర్ వేయాలి. సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా వైట్ కలర్ వేసిన తర్వాత ఇప్పుడు రెడ్ కలర్తో వేయాలి. మన హాఫ్ వరకు వైట్ కలర్ వేసాము కదా, దాని కింది నుంచి రెడ్ కలర్ వేయాలి. సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా. రెడ్ కలర్ వేయడానికి కూడా నేను 1 నెంబర్ బ్రష్ తీసుకున్నాను. సేమ్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయాలి. వైట్ కలర్ వేయకుండా వదిలేసిన ఫ్లవర్ మొత్తం ఈ రెడ్ కలర్తో వేయాలి. సేమ్ ఇలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా వేయాలి. ఈ వీడియోలో నేను మార్కర్తో లోటస్ ఎలా డ్రా చేశానో చూపించలేదు. ఇప్పుడు వైట్ కలర్ అనేది రెడ్ కలర్లోకి బ్లెండ్ చేయాలి. సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లెండ్ చేయాలి. ఫ్లవర్ అనేది పైన సైడ్ వచ్చేసి లైట్ కలర్, కింద వచ్చేసి డార్క్ కలర్ కనిపిస్తుంది. సేమ్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పైనుంచి కిందికి బ్లెండ్ చేయాలి. సేమ్ ఇలాగే చాలా నీట్గా వస్తుంది ఫ్లవర్ ఇలా బ్లెండ్ చేయడం ద్వారా. ఇలా మొత్తం బ్లెండ్ చేసిన తర్వాత లోటస్కి అవుట్లైన్ వేయాలి. సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా అవుట్లైన్ వేస్తే నీట్గా కనిపిస్తుంది ఫ్లవర్ అనేది. ఫ్లవర్కి మనం అవుట్లైన్ వేయలేదు కదా, ఇప్పుడు అవుట్లైన్ వేద్దాము. ఫస్ట్ అవుట్లైన్ వేస్తే ఏమిటంటే రెడ్ కలర్ అనేది వైట్ కలర్లోకి బ్లెండ్ అయిపోతుంది. అవుట్లైన్ అనేది నీట్గా కనిపించదు. కొంచెం మారింది కదా, ఇప్పుడు అవుట్లైన్ వేద్దాము. ఇలాగే అవుట్లైన్ మొత్తం వేయాలి వైట్ కలర్తో. అవుట్లైన్ వేసిన తర్వాత అదే బ్రష్తో లైట్గా బ్లెండ్ చేయాలి లోటస్ లోపల. మీకు ఈ వీడియో అర్థమైతే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.